హలో అండి, అందరు బాగున్నారా? ఈరోజైతే నేను గోందు డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నాను. మా పిల్లలైతే స్విమ్మింగ్ క్లాసెస్ వెళ్తున్నారు. క్లాస్కి వెళ్ళే ముందు వాళ్ళు ఒక్కో లడ్డు తినేసి వెళ్తున్నారు. ఈ లడ్డుతో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇక నేను గోందు 100 గ్రామ్స్ తీసుకున్నాను. 1 ఫుల్ కప్ ఆల్మండ్స్, డేట్స్ తీసుకున్నాను. హాఫ్ కప్ వచ్చేసి పిస్తా, వాల్నట్స్, క్యాష్యూ అండ్ కిస్మిస్ తీసుకున్నాను. 1/3 కప్ వచ్చేసి అన్ని సీడ్స్ తీసుకున్నాను. మెలన్ సీడ్స్, పంప్కిన్, సన్ఫ్లవర్, నువ్వులు, గసగసాలు. ప్రాసెస్ వచ్చేసి చాలా ఈజీ అండి. ఫస్ట్ ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసి గోందు కొంచెం కొంచెం రోస్ట్ చేస్తూ ఉండాలి. ఇలా స్వెల్ అవ్వాలి. హ్యాండ్తో ప్రెస్ చేసినప్పుడు అవి ప్రెస్ అవ్వాలి. నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్లో మనము కొంచెం కొంచెం బాదం వేస్తూ ఇది కూడా రోస్ట్ చేయాలి. ఇలా అన్నీ 1 బై 1 స్టవ్ సిమ్లో పెట్టి రోస్ట్ చేసి పక్కకు పెట్టాలి. ఈ లడ్డు మన హెల్త్కి చాలా మంచిది. డైలీ 1 తీసుకోవాలి. గోందు వల్ల బెనిఫిట్స్ ఏంటంటే బోన్ హెల్త్ అండి. ఇక్కడ మనకి బోన్స్, జాయింట్స్ని స్ట్రెంథన్ చేస్తుంది. ఏమైనా జాయింట్ పెయిన్స్ ఉన్నా కూడా తగ్గిపోతుంది. ఇంకా డ్రై ఫ్రూట్స్ గురించి అయితే మనకు తెలిసిందే. వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. సీడ్స్ వచ్చేసి మెలన్, పంప్కిన్, సన్ఫ్లవర్ యూస్ చేసాం కదా. ఇందులో వచ్చేసి మెగ్నీషియం ఉంటుంది, ఐరన్, జింక్ ఉంటుంది. ఇక్కడ ప్యాన్లో మనకు నెయ్యి తక్కువైనట్టు అనిపిస్తే మళ్ళీ ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకుంటే ఎనఫ్ అండి. గీలో వచ్చేసి మనకి హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి, స్కిన్ హెల్త్కి మంచిది, ఇంకా ప్రాపర్గా డైజెషన్ కూడా అవుతుంది. డైలీ 1 ఎనఫ్ అండి, ఎందుకంటే ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి. కిస్మిస్ ప్యాన్ నుండి తీసాక ఇక్కడ నేను నువ్వులు వేసానండి. నువ్వులు కూడా దోరగా వేపుకోవాలి. తర్వాత ఇందులోనే నేను గసగసాలు వేసాను. గసగసాలు ఒక 1 టీ స్పూన్ వేస్తే చాలు. మళ్ళీ డేట్స్ వేసి కొంచెం నెయ్యి వేసి ఈ డేట్స్ కూడా కాసేపు ఒక 5 మినిట్స్ మెత్తబడేలాగా చేసుకున్నాను. ఆ తర్వాత గోందునైతే నేను మిక్సీ పట్టేశాను. తర్వాత మనం ఒక్కొక్కటి తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఫస్ట్ నేను ఆల్మండ్స్ చేసా, దాని తర్వాత క్యాష్యూస్ను వాల్నట్స్ ఒకేసారి మిక్సీ పట్టాను. ఆ తర్వాత సీడ్స్ అన్నీ ఒకేసారి పట్టేసుకున్నాను. తర్వాత డేట్స్ పట్టాను. ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ లడ్డు ఎప్పుడు తినాలంటే మీల్స్ మధ్యలో స్నాక్ లాగా అయినా తినొచ్చు, లేదా మనం వర్కౌట్ చేసే ముందు ఎనర్జీ బూస్టింగ్ లాగానన్నా తినొచ్చు, లేదా మార్నింగ్ లేవగానే. ఇందులో న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మన డే మంచి న్యూట్రియంట్స్తో స్టార్ట్ చేయాలి కాబట్టి సో ఈ లడ్డు ఒకటి తీసుకున్నా ఎనఫ్. పిల్లలకైతే చాలా బలం అండి. ఇంకా డెలివరీ తర్వాత మదర్కి మంచిది. వింటర్లో అయితే కంపల్సరీ ఒక లడ్డు తినాలండి, ఎందుకంటే మన బాడీని వామ్గా పెడుతుంది. ఇక్కడ వచ్చేసి నేను అన్ని పౌడర్స్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాను. తర్వాత దీనిపై నుండి ఇప్పుడు మనం వేయించుకున్న కిస్మిస్ అయితే వేసి అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత వేయించుకున్న నువ్వులు, గసగసాలు మళ్ళీ దీనిపై నుండే వేసి కలుపుకోవాలి. ఇవి మనం మిక్సీ పట్టొద్దండి, ఎందుకంటే మనం లడ్డు కట్టాక ఇవి పైన తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం లడ్డు కట్టడానికి నాకు ఇక్కడ ఒక 2 స్పూన్స్ ఆఫ్ గీ సరిపోయిందండి, ఎనఫ్ అది. తర్వాత ఇక్కడైతే మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజు లడ్డు అయితే మనం కట్టేసుకోవాలి. యమ్మీ హెల్తీ గోందు లడ్డు అయితే మనకి రెడీ అయిపోయింది. దీని స్టోరేజ్ వచ్చేసి మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి. 2 to 3 వీక్స్ మాత్రమే ఉంటుంది. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.